హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మాండ్ చర్చ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటాము. అది ఏదైనా సరే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ ఇలా యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్కి అయితే మనం రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కానీ మొబైల్ నెంబర్కి ఏదైనా సెండ్ చేసేటప్పుడు నంబర్ కరెక్ట్గా చేయకపోతే వేరే వాళ్ళకైతే అమౌంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నేమ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ అయితే సెండ్ చేయాలి ఫ్రెండ్స్. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పుడు నంబర్కి మనం పేమెంట్ చేసినట్లయితే సో అలాంటప్పుడు వాళ్ళతో మనం జెన్యున్గా రిక్వెస్ట్ చేయొచ్చు. మనీ మనకు రిఫండ్ చేయని పక్షంలో మనం ఎన్పిసిఐ లింక్, అంటే మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రెగ్యులేట్ చేసేది ఎన్పిసిఐ ఫ్రెండ్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనం ఎన్పిసిఐ అనే సైట్లో మనం లాగిన్ అయ్యి వెంటనే అక్కడ యూపీఐ కంప్లైంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్లోనే సైట్లో. సో అక్కడ యూపీఐ కంప్లైంట్లోకి వెళ్తే ఒక చిన్న ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది, కంప్లైంట్ ఫామ్. అక్కడ మనం చేసిన ట్రాన్సాక్షన్స్, అకౌంట్ నెంబరు, టైము, డేటు ఇలా డీటెయిల్స్ చేసి సబ్మిట్ చేసినట్టయితే అది వెరిఫై జరుగుతుంది. జెన్యున్ పేమెంట్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్లయితే మన అమౌంట్ మనకు రిఫండ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే నచ్చితే షేర్ చేయండి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్, మనీ టిప్స్, యూజ్ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.